దేవుని ప్రియులకు శుభములు. ఈ దినమందు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. మత్తయి సువార్త 18వ అధ్యాయము 3వ వాక్యాన్ని చదువుకున్నప్పుడు, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని మనం విశ్వాసం ఉంచి ఉన్నాము. మన పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు పొంది బాప్తిసం పొంది ఉన్నాము. ఎందుకు అంటే పరలోక రాజ్యము చేరడానికి. పరలోక రాజ్యములో చేరుటకు దేవునికి మనం ఎంతో ఇష్టలుగా ఉండాలి. అయితే పరలోక రాజ్యములో ఎవరు చేరుతారంటే పసిబిడ్డల వలె మార్పు చెందినవారు. పసిబిడ్డలు ఎలాగున ఉంటారు? తగ్గింపు జీవితం వారిలో ఉంటుంది. తల్లిదండ్రులైన వారు చిన్న బిడ్డలను కొట్టినా తిట్టినా అరిచినా తల్లిదండ్రుల దగ్గరికి వస్తారు. అలాగునే కూడా మనము దేవుని దగ్గర తగ్గింపు జీవితం కలిగిన వారముగా ఉండాలి. ఎందుకంటే యేసుక్రీస్తు లోకములో తన్ను తాను తగ్గించుకొని మన కొరకు ప్రాణం పెట్టాడు కనుక మనలో కూడా ఆ తగ్గింపు జీవితము ఉండాలి. అంతేకాదండి, చిన్న బిడ్డల్లో వాళ్ళ విశ్వాసం ఉంటుంది. తల్లిదండ్రులు ఏదైనా తీసుకొస్తారు, ఏదో ఇస్తారు అని ఒక విశ్వాసము చిన్న బిడ్డల్లో ఉంటుంది. మనము కూడా దేవుని విశ్వాసం ఉంచాలి. ప్రతి విషయంలో దేవుని విశ్వాసం ఉంచాలి. అలా విశ్వాసం ఉంచినప్పుడు, తగ్గింపు జీవితం కలిగి ఉన్నప్పుడు బిడ్డల వలె మార్పు చెందిన వారముగా మనం ఉన్నాము గనుక పరలోక రాజ్యంలో మనము చేరుతాము. ఆమేన్, ఆమేన్.